నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. అమావాస్య రోజున వెన్నెల ఇవ్వలేదని చంద్రుడిని నిందించడం ఎంత పెద్ద తప్పో, కోపంలో ఒక మాట అన్నారని మన వాళ్ళని వదిలేయడం అంతే పెద్ద తప్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 12 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:40 సూర్య అస్తమయం సాయంత్రం 5:39. చంద్రోదయం రాత్రి 12:06. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:33. తిథి అష్టమి, మధ్యాహ్నం 3:01 వరకు. తదుపరి నవమి. నక్షత్రం ఉత్తర, ఉదయం 5:45 వరకు. తదుపరి హస్త. కరణము కౌలవ, మధ్యాహ్నం 3:01 వరకు. తదుపరి తైతుల. తెల్లవారుజామున 3:44 వరకు. తదుపరి గరజి. యోగము ప్రీతి, ఉదయం 11:13 వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:47 నుండి 12:09 వరకు. యమగండం మధ్యాహ్నం 2:54 నుండి 4:16 వరకు. గుళిక కాలం ఉదయం 8:02 నుండి 9:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:15 వరకు. వర్జ్యం ఉదయం 11:41 నుండి 1:25 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:04 నుండి 5:52 వరకు. అమృత గడియలు రాత్రి 10:03 నుండి 11:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:31 వరకు. డిసెంబర్ 12 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, మధ్యాహ్నం 3:01 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. శుక్రవారం అష్టమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 10:20 వరకు సింహరాశిలో, తదుపరి కన్యారాశిలో ఉంటారు. చంద్రబలం ఉదయం 10:20 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. ఉదయం 10:20 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి,
రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ప్రహ్లాద భక్తి విజయం అనే నాటకాన్ని ఎవరు రచించారు? త్యాగరాజు రచించారు. ఈరోజు ప్రశ్న: ఈ నాటకంలో త్యాగయ్య ఎన్ని రాగాలను ఎంచుకున్నారు? 20, 25, 27, 28. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఖర్చుల విషయములో కొంత వెసులుబాటు కలుగుతుంది. వృషభ రాశి బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. మిథున రాశి పొదుపు పథకాల ద్వారా కొంత సొమ్ము అందుతుంది. కర్కాటక రాశి సమస్యలకు భయపడక ధైర్యంగా ముందుకు సాగుతారు. సింహరాశి ఎవరికి తలొగ్గని రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు. కన్యరాశి బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. తులారాశి కొత్త పొదుపు మార్గాలు అన్వేషిస్తారు. వృశ్చిక రాశి శుభకార్యాలపై ఒక అంచనాకి వస్తారు. ధనుస్సు రాశి కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మకర రాశి ఆశ్చర్యకరమైన రీతిలో మిత్రులందరికీ సహాయపడతారు. కుంభరాశి అప్పుల బాధలు తొలగి కొత్త పొదుపు పథకాలలో చేరుతారు. మీనరాశి భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకొని సఖ్యత నెలకొంటుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.